మనం 2 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. కొండా సురేఖకి వేరే ఆప్షన్ లేదు. రాజీ మార్గం మాత్రమే. ఆల్రెడీ రాజీ కోసం కొండా సురేఖ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లారు, ఖర్గేని కలిశారు. అయినా పెద్ద ఫలితం రాలేదు. స్టేట్ కాంగ్రెస్ కొండా ఫ్యామిలీ మీద చాలా సీరియస్‌గా ఉంది. రేవంత్ రెడ్డి గారి టీం కొండా సురేఖ మీద చాలా సీరియస్‌గా ఉంది. ప్రధానిగా రేవంత్ రెడ్డి గారు కూడా కొండా సురేఖ మీద, కొండా సురేఖ కూతురు మాటల మీద చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అయినా సరే కొండా సురేఖ తనదైన శైలిలో రాజీ మార్గానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమె తిరిగి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని తీసేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదు. మంత్రి పదవిని తీసేస్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు చేర్చుకోరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ మీద అనేక కాంట్రవర్సీ కామెంట్ చేశారు. కాబట్టి బీఆర్ఎస్ చేర్చుకోదు, బీఆర్ఎస్లోకి వెళ్ళలేదు కొండా సురేఖ. ఇక ఉన్నదే బీజేపీలోకి వెళ్ళాలంటే సహజంగానే వాళ్ళు పెట్టే కండిషన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక సిద్ధమై రమ్మంటారు. ఇప్పుడు ఉప ఎన్నికకి కొండా సురేఖ వెళ్ళకపోవచ్చు, వెళ్ళే పరిస్థితి లేకపోవచ్చు. ఇక తప్పదనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వెళ్తారు. కానీ ఆమెకి ఇప్పుడు ఉప ఎన్నిక వెళ్ళాలనే ఉద్దేశం లేదు. వెళ్ళటం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఎన్నికంటే పైగా గెలుస్తాదో లేదో నమ్మకం లేదు, కష్టం. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ మంత్రి పదవి తీసేస్తే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వెళ్ళాడు. కానీ ఆ రోజున్న సిచ్యువేషన్ వేరు, ఈ రోజున్న సిచ్యువేషన్ వేరు. ఈటెల రాజేందర్కు ఉన్న చరిస్మా వేరు, కొండా సురేఖకు ఉన్న చరిస్మా వేరు. సో కొండా సురేఖ గెలవచ్చు, గెలవకపోవచ్చు, చెప్పలేం. కాబట్టి అసలు ఆమె ఉప ఎన్నిక దాకా వెళదాం అనుకోవట్లే. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుదాం, మంత్రి పదవిలోనే కొనసాగుదాం అని రాజీ మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలా కొండా మురళి బట్టి విక్రమార్క నివాసానికి వెళ్ళారు. రాజగోపాల్ రెడ్డి వెళ్ళారు, కొండా మురళి వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళారు. అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోటి కొంత మంతనాలు చేస్తున్నారు. మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంతో కొద్ది కొండా సురేఖ కుటుంబానికి ఒక బాండింగ్ ఉంది. అలాగే బట్టి విక్రమార్కతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించుకొని ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు. బట్టి విక్రమార్కతో మీటింగ్ అయిపోయిన తర్వాత కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బట్ ఆయనైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, మా కూతురు విషయాలు చర్చించలేదు, ఏదో బిల్లు విషయం చర్చించడానికి వెళ్ళాం మేము, నా కూతురు కామెంట్స్ గురించి చర్చించడానికైతే కాదు అని చెప్తున్నారు. కానీ ఈ సమయంలో భేటీ అంటే కూతురు కామెంట్స్ వాళ్ళ మీద చర్యలు చర్చించడానికే కదండి. వాళ్ళు కాదు అని చెప్పినా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ విషయాలు చర్చించడానికే పోయారండి. కాదు బయటకు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పుడు చర్య తీసుకున్న తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేయాల్సి వస్తే తగ్గినట్టు బయట కనపడకూడదు. ఇప్పుడు కొండా సురేఖ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఇప్పుడు తగ్గినట్టు అనిపించకూడదు. అందుకని ఇప్పటికీ కొండా మురళి పాత వైఖరే. ఇప్పుడు మేము వేరు, మా కూతురు వేరు. ఆమెకు 38 సంవత్సరాలు. కాబట్టి ఆమె కామెంట్స్ ఆమె ఇష్టం, ఆమె తన ఆలోచన కొద్ది చేసింది, ఆమె ఇండివిజువాలిటీ అది. ఇప్పుడు కొండా సురేఖ ఏ వివరణ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో అదే వివరణ కొండా మురళి కూడా చెప్తున్నారు. మా కూతురు మాటలకు మాకు సంబంధం లేదు, ఆమె వైఖరి ఆమెది, మా వైఖరి మాది, మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీకి లాయర్గానే ఉంటాం, సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి లాయర్గానే ఉంటాం అనేది కొండా మురళి చెప్తున్నారు. బట్ ఒకటి, రాజీ కోసం అయితే ప్రయత్నం జరుగుతుంది, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. ఇలా బట్టి విక్రమార్కతో మీటింగ్ వెనకాల అదే. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి కూడా కలవడానికి కారణం అదే. సో మధ్యలో సీనియర్స్ని పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మల్లు బట్టి విక్రమార్కని పెట్టి అటు అధిష్టానంతోనూ ఇటు రేవంత్ రెడ్డితోనూ మాట్లాడి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అయిద్దని చూడాలి.